నమస్తే, నా పేరు మీరు చూస్తున్నది చరణ్ షో. ఫ్రెండ్స్, వర్షం సినిమా మనకి ఇప్పుడు రిలీజ్ అయితే అవుతుంది. ఎప్పుడో వచ్చిన సినిమా, బట్ ఇప్పుడు ప్రభాస్కర్ సినిమా ఎంతో ఇది చాలా రోజులు అయిపోయింది. ప్రభాస్కర్ పెద్ద స్క్రీన్ చూసుకొని ఎన్నో సినిమాలు అయితే మనకి లైన్ పెట్టి వరుస పెట్టి వస్తున్నాయి కదా, అవి రావటం తక్కువైంది. అదేవిధంగా ఆయన సినిమాలు రిలీజ్లు అయితే ఎక్కువైపోయినాయి అనమాట. సలార్ వచ్చింది, ఇప్పుడు వర్షం వస్తుంది, రేపు ఇంకో సినిమా అయితే రిలీజ్ అవ్వచ్చు. బట్ ఎన్ని చెప్పుకున్నా కానీ డెఫినెట్గా వర్షం సినిమా అనేది ఇప్పుడు ఒక సెన్సేషనల్ రికార్డ్స్ని అయితే క్రియేట్ చేస్తుంది. దాదాపు హైదరాబాద్ సిటీలోనే ఎక్కువ వేరియస్ ఆస్పెక్ట్స్లో టికెట్స్ అనేవి హైయెస్ట్గా సోల్డ్ అవుట్ అయితే విపరీతంగా అయిందన్నమాట హైదరాబాద్ సిటీలో. సో అది పక్కన పెడితే ఓవరాల్గా మనకి అన్ని విధాలుగా తెలుగు రాష్ట్రాల్లో చూసుకుంటే మటుకి వర్షం సినిమా ఎప్పుడైతే రిలీజ్ అవుతుందో పర్టికులర్గా రేపు దాదాపు ప్రీ సేల్స్ అనేవి జరిగినప్పుడు దాదాపు ₹1,00,00,000 దాకా ప్రీ సేల్స్ అనేవి జరిగినాయి. అంటే ఎంత బిజినెస్ చేసిందో మీరు చూడొచ్చు. ప్రభాస్కర్ యొక్క ఇమేజ్, ప్రభాస్కర్ యొక్క ఫేస్ వాల్యూ బట్టే వర్షం సినిమాకి అయితే వస్తున్నారు. అదేవిధంగా ఈ సినిమా అనేది వింటేజ్ సినిమా కాబట్టి అప్పట్లో కొంతమంది చూడని వాళ్ళు ఉంటారు కాబట్టి వాళ్ళు ఇప్పుడు ఈ సినిమాను వచ్చి చూసే అవకాశం అయితే చాలా అంటే చాలా వెసులుబాటు అయితే కుదిరింది. సో డెఫినెట్గా ప్రభాస్ గారు పాత సినిమాలైనా కొత్త సినిమాలైనా రెండిట్లోని కలెక్షన్స్ కానీ రికార్డ్స్ కానీ ట్రాక్ రికార్డ్స్ కానీ అన్ని విధాలుగా కూడా ప్రభాస్ గారు ఆయన ఖాతాలో ఎన్నో వేరియస్ నెంబర్ ఆఫ్ రికార్డ్స్ని అయితే ఆయన ఖాతాలో వేసుకుంటున్నారు. అందులో నో డౌట్ అట్ ఆల్. ఒకప్పుడు ఎన్టీఆర్ గారు, ఏఎన్ఆర్ గారు, తర్వాత కృష్ణ గారు, శోభన్ బాబు గారు, కృష్ణరాజు గారు, తర్వాత మెగాస్టార్ చిరంజీవి గారు, బాలకృష్ణ గారు, నాగార్జున గారు, వెంకటేష్ గారు అయితే ఇప్పుడు ప్రభాస్ గారు విపరీతంగా ఆయన ఖాతాలో హ్యూజ్ రికార్డ్స్ అయితే వేసుకుంటున్నాను అనమాట. ఇందులో నో డౌట్ అట్ అనమాట. డెఫినెట్గా చెప్తున్నాను, ప్రభాస్ గారు ఇండియాలోనే నెంబర్ 1 హీరో మనందరికీ తెలిసిందే. ఇంకా పై స్థాయిలో ఇంటర్నేషనల్ లెవెల్లో కాకుండా ఇంకొంచెం గ్లోబల్ లెవెల్లో కూడా ఎలివేట్ అయ్యే అవకాశం అయితే ప్రభాస్ గారికి ఉంది. ఆయన యొక్క లైనప్ మీరు చూసుకుంటే షాక్ అవ్వాల్సిందే. ఎందుకంటే రాజాసాబ్ కానీ, స్పిరిట్ కానీ, లేదనుకుంటే సలార్ 2 కానీ, తర్వాత వచ్చే ఫౌజీ కానీ, ఇంకా చాలా వేరియస్ సినిమాలు అయితే ఆయనకి టైఅప్ అయితే ఉంది. సో లోకేష్ కనకరాజు గారితో కూడా ఒక సినిమా కాంట్రాక్ట్ అది సైన్ చేయడం అయితే జరిగింది కాబట్టి డెఫినెట్గా ఆయనతో కూడా ఒక సినిమా ఉంది. సో అన్ని వేరియస్ ఆస్పెక్ట్స్లో కూడా ప్రభాస్ గారి లైనప్ అనేది యాక్షన్ ఫిలిమ్స్లోనే ఫుల్గా నిండిపోయింది. డెఫినెట్గా మనందరికీ కూడా యాక్షన్ అంటే ఇష్టం, అడ్వెంచర్ అంటే ఇష్టం, థ్రిల్లర్ మూవీస్ అంటే ఇష్టం. సో ఈ జోనర్స్లోనే ప్రభాస్ గారు ఎక్కువ ఎంచుకోవటం వల్ల మన నేషనల్ లెవెల్లోనే కాదు, ఇంటర్నేషనల్ లెవెల్లో, గ్లోబల్ లెవెల్లో కూడా ఎలివేట్ అయ్యే అవకాశం అయితే ఉందన్నమాట. సో డెఫినెట్గా ఈ ప్రీ సేల్స్ అనేవి ₹1,00,00,000 జస్ట్ ఆయనకి చిన్న మ్యాటర్. బట్ మరెన్నో ఫ్యూచర్లో వచ్చే సినిమాలు కానీ, మరెన్నో ఫ్యూచర్లో వచ్చిన తర్వాత సినిమాలకి పాత సినిమాలు రిలీజ్ చేసినప్పుడు డెఫినెట్గా దీనికి మించి ఎక్కువ కలెక్షన్స్ అయితే ప్రీ సేల్స్ అయితే డెఫినెట్గా వస్తాయి, అందులో నో డౌట్ అట్ ఆల్. అప్పుడు కూడా ప్రభాస్ గారికి ఇలా ఏదైతే చెప్పానో ఖాతాలో వేసుకున్నారో రికార్డ్స్ అనేవి అప్పుడు కూడా వేసుకునే అవకాశం అయితే ఉంటుందన్నమాట. సో మన సౌత్ ఇండస్ట్రీ కాదు, నార్త్ ఇండస్ట్రీ కూడా ప్రభాస్ గారు అంటే చాలా హక్కుని చేర్చుకున్నానంటే కేవలం రాజమౌళి గారు తీసిన బాహుబలి సినిమా, ప్రభాస్ గారు నటించిన విశ్వరూపమైన నటన. సో ఈ రెండు ఉండడం వల్లే సౌత్ ఇండియా కానీ, నార్త్ ఇండియా కానీ, మొత్తం నేషనల్ లెవెల్లో కానీ ఇండియన్ సినిమాకి మన ప్రభాస్ గారు ఒక వన్ ఆఫ్ ది బిగ్ స్టార్ అయిపోయారనమాట. సో ఆయనే పెద్ద స్టార్ అని చెప్పుకోవచ్చు ఒక విధంగా అయితే. సో ఈ వర్షం ఏదైతే రిలీజ్ ఉందో డెఫినెట్గా మీరు చూడాలనుకుంటే చూసేయండి మీ నియరెస్ట్ థియేటర్స్లో రిలీజ్ అయితే కనుక. సో ప్రభాస్ గారు డెఫినెట్గా మీకు చెప్తున్నాను, మీరు ఊహించిన రికార్డ్స్ అయితే, కలెక్షన్స్ అయితే, ఫేమ్ని అయితే, పాపులేట్ని అయితే మీరు ఎక్కువగా డెవలప్ చేసుకోబోతున్నారు, ఇంకొంచెం ఎస్టాబ్లిష్ చేసుకోబోతున్నారు, అందులో నో డౌట్ అట్ ఆల్. సో ఇది ఓవరాల్గా ప్రభాస్ గారి గురించి ఆయన సినిమా, పాత సినిమా, వింటేజ్ సినిమా, వర్షం సినిమా రిలీజ్ అయితే సంబంధించిన విషయం కంప్లీట్ వీడియో అయితే ఇది. మీకు వీడియో నచ్చినా తప్పకుండా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుని ఇలాంటి మరెన్నో మూవీ రిలేటెడ్ వీడియోస్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ కానీ అప్డేట్స్ కానీ కావాలని తప్పకుండా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుని పెట్టుకుని పక్కన బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకుంటే డెఫినెట్గా మీకు మన సినిమాకి సంబంధించిన వీడియోస్ అయితే వెంటనే వస్తూ ఉంటాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సీ యూ అగైన్. బై బై.